ఉన్నాను. కానీ 2024 నుండి 29 వరకు వైసీపీలో ఉండి 19 నుంచి 24 వరకు వైసీపీలో మన రామసుబ్బారెడ్డి ఆయన వెనకమ్మడే ఉండి నేను కూడా వైసీపీలోకి పోయినాను. కానీ వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రజలకు చాలా అన్యాయం చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోలేదు. జనం అందరూ అప్పుడు నేను మళ్ళీ కూడా 2024లో నేను తెలుగుదేశం పార్టీలో చేరాలని ఎంతో తపన పడుతున్నాను. ఎందుకంటే మా గ్రామం 2015 నుండి 2019 వరకు తెలుగుదేశం పార్టీలో ఎంతో అభివృద్ధి చెందింది. మా గ్రామానికి ఆదర్శ గ్రామంగా అవార్డు వచ్చింది. ఎందుకంటే సిఎస్ విజయానంద్ గారు, రామ్ మనోహర్ రెడ్డి గారు ఇద్దరు స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డు కార్యక్రమంగా చంద్రబాబు నాయుడు తలపెట్టిన కార్యక్రమాన్ని వాళ్ళు దత్తత తీసుకొని మా గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసి ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలన్నీ చేసి అవార్డు వచ్చింది. కానీ అప్పటి నుంచి మళ్ళీ 24 వరకు గ్రామంలో ఏ అభివృద్ధి లేదు. వైసీపీ గ్రామం శూన్యం. మేము కూడా అప్పట్లో తెలుగుదేశం పార్టీలోనే పోవాలనుకుంటున్నాం. కానీ రామసుబ్బారెడ్డి వద్దు అని చెప్పి నాకు రాష్ట్రంలో వైసీపీ సెక్రటరీగా కూడా నాకు పదవి ఇచ్చారు. ఆ పదవికి కూడా నేను ఎప్పుడు మీటింగ్కి పోలేదు, వద్దనే నాకు ఇచ్చా. కానీ జిల్లాధ్యక్షుడు రవీంద్రారెడ్డి గారికి చెప్తాడు, పార్టీ నుండి సస్పెండ్ చేసినాం. నన్ను ఎలక్షన్ల ముందు రవీంద్రారెడ్డి అయితేనేమి, అవినాష్ రెడ్డి అయితేనేమి, రామసుబ్బారెడ్డి అయితేనేమి, సుధీర్ రెడ్డి అయితేనేమి ఈ ఎలక్షన్ నువ్వు చేయాలని నాకేదో మభ్య పెట్టి అప్పట్లో పార్టీలోకి తెలుగుదేశం పార్టీలోకి పోకుండా నన్ను ఇబ్బంది పెట్టి ఈరోజు మా గ్రామానికి ఆదినారాయణ రెడ్డి అంటే అభివృద్ధి అంటే అది నేను తెలుగుదేశం పార్టీలోకి పోకుండానే ముందుగానే మా గ్రామానికి 4-5 కోట్ల పనులు ఇచ్చి గ్రామ ప్రజలకు ఏం కావాలో చేసినందుకు ఈ అభివృద్ధిని చూసి నేను తెలుగుదేశం పార్టీలో చేరినాను. మళ్ళీ దేవుడి కుటుంబానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. భూపేశ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఒక్కసారి నేను మళ్ళీ నా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. తప్పకుండా భూపేశ్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి భూపేశ్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఆదినారాయణ రెడ్డి అంటే అభివృద్ధి జమ్మలమడుగు నియోజకవర్గంలో జమ్మలమడుగును ఉప్పలపాడు ఏ విధంగా ఆదర్శ గ్రామంగా ఉందో జమ్మలమడుగు నియోజకవర్గాన్ని కూడా ఆదర్శ గ్రామానిగా చేయాలని పల్లెలకు మంచి పనులు వచ్చినాయి. ఎక్కడ చూసినా ఆయన అభివృద్ధి జమ్మలమడుగు టౌన్ అయితేనేమి, మండలాలు అయితేనేమి చాలా అభివృద్ధి చేశాడు. కాబట్టి ఈ అభివృద్ధిని చూసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, మన పైన నరేంద్ర మోడీ, కూటమి జనసేన, పవన్ కళ్యాణ్ కూటమి అందరూ కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే తరుణంలో నేను కూడా ఖచ్చితంగా ఇదే పార్టీలో ఉండి మా గ్రామ ప్రజలకైతేనేమి, నేను కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో నా బంధువులు, నా స్నేహితులు అందరి దగ్గరికి పోయి ఖచ్చితంగా మనం తెలుగుదేశం పార్టీకి పార్టీకి తప్పకుండా ఓట్లు వేయాలని నేను ప్రచారాలు కూడా చేస్తా. ఎందుకంటే ఈ పార్టీలో ఉన్నాక మోసం ఉండదు. నా గురించి అందరికీ తెలుసు. వైసీపీలో కూడా శ్రీనివాస్ రెడ్డి ఎంత నిజాయితీ ఉండేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరే అందరు ప్రజలు తిరిగి కట్టుకోండి. కాబట్టి నేను రామసుబ్బారెడ్డి కుటుంబానికి ఇంతకుముందు ఏ విధంగా ఉన్నానో అదే విధంగా దేవుడి సోదరులకు కుటుంబానికి కూడా నేను తప్పకుండా నేను, నా అనుచరులు, నా ఫ్రెండ్స్, నా బంధువులు నాకు మన 3 మండలాల్లో కూడా తిరిగి ప్రచారం చేసి దేవుడి కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని మరీ చెప్తున్నాను.